ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్. ఒక్క దెబ్బతో జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఎందుకంటే ఈ దెబ్బని జగన్మోహన్ రెడ్డి ఊహించలేదు. ఈ సైడ్ నుంచి ఇటువంటి దెబ్బ కూడా జగన్మోహన్ రెడ్డికి పడిద్ది అని కలలో కూడా కనలేదు జగన్మోహన్ రెడ్డి. అటువంటిది తగలడంతో ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి అంత భారీ షాక్ ఏంటి, తగిలినటువంటి దెబ్బ ఏంటి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన డెకాయిడ్ 420 జగన్మోహన్ రెడ్డి గురించి మనందరికీ తెలుసు. తన బతుకే నీచత్వం, తన బతుకే మోసం. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ నా అక్క చెమ్మలు వాళ్ళందరికీ న్యాయం చేస్తా అంటాడు. సొంత అక్క చెమ్మలకే, సొంత చెల్లెలకి, తల్లికి న్యాయం చేయనటువంటి నీచుడెత్తును. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల దగ్గరకు రాగానే అనేక కుట్రలకు తెరలేపాడు. తాను అనుకున్నవన్నీ జరుగుతాయి అనుకున్నాడు. వ్యవస్థలన్నీ తనకు బానిసత్వం చేస్తాయనుకున్నాడు. తను చెప్పినటువంటి విధంగా మనుషులందరూ తన కోసం ఊడిగం చేస్తారు అనుకున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడే దెబ్బ తగిలింది. జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి సైడ్ నుంచి ఒక రాడ్డు వచ్చి జగన్మోహన్ రెడ్డి గట్టిగా తగిలింది. ఈ దెబ్బ తగులుతుందని ఊహించలేదు కాబట్టి ఈ దెబ్బకి కౌంటర్ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేకుండా పోయింది. వివిఆర్ ఇందాక నుంచి చెప్తున్నావు, షాక్ అంటున్నావు, దెబ్బ అంటున్నావు, రాడ్ అంటున్నావు, సబ్జెక్టు చెప్పట్లే, మాకు టెన్షన్గా ఉందనొచ్చు మీరు. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డికి పెద్ద టార్గెట్ ఏంటంటే వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని చెప్తాడు. అది అతని కళ్ళ, అది మాత్రం వల్ల కాదు. లోకేష్ గారిని మంగళగిరిలో మళ్ళీ ఓడిస్తానంటాడు. అక్కడ భారీ మెజార్టీతో లోకేష్ గారు గెలవబోవడం ఖాయమైపోయింది, అది వేరే విషయం. ఇప్పుడు అతని టార్గెట్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడించలేకపోతున్నాననేటువంటి ఉక్రోషంతో, బాధతో ఇప్పుడు ఇంకొకరిని టార్గెట్గా పెట్టుకున్నాడు. అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎలాగైనా అక్కడ రెచ్చగొట్టాలి, అక్కడ కాపుల్లో ఉండేటువంటి తన బానిసలకు పేమెంట్ ఇవ్వాలి, వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ని తిట్టించాలి, ఎలా అయినా సరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలి. దీనికి ముద్రగడ అనేటువంటి ఒక లోఫరగాడు ఏది పల్లెం గరిటా పెట్టుకొని కాపుల కోసం ఉద్యమం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి దగ్గర పేమెంట్ తీసుకొని అమ్ముడుపోయే నీచుడు వీడు గతంలో కూడా కాపుల ఉద్యమం ఉంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే బయటకు వస్తాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే బయటకు వస్తాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో కాపు అనేటువంటి పదం మాట్లాడటం మర్చిపోతాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో కాపుల రిజర్వేషన్ గురించి దౌర్భాగ్యుడు నోరు పడిపోద్ది. వీడికి అడ్డంగా పక్షపాతం వచ్చేస్తుంది. వీడికి నోరులో ఏదో పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డిది, అందుకని నోట్లోంచి మాటలు రావు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆలోచించండి, రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు కానీ ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఈ దౌర్భాగ్యుడు కేవలం తెలుగుదేశం అధికారంలో ఉంటే మాత్రం వీడికి ఎందుకు కాపులు గుర్తొస్తారు, కాపు ఉద్యమం ఎందుకు గుర్తొస్తుంది, కాపు రిజర్వేషన్ ఎందుకు గుర్తొస్తుంది? చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఈబీసీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లో 5% కాపులకు కేటాయించాడు, కాపులకు న్యాయం చేశాడు, కాపులకి ఆయన కార్పొరేషన్ పెట్టి నిధులు ఇచ్చాడు, కాపులు కాపు బిడ్డల్ని విదేశీ విద్యా పథకం కింద చదివించేటువంటి ప్రయత్నం చేశాడు, కాపులకు లోన్లు ఇచ్చాడు, వాళ్ళ జీవితాలు బాగు చేసేటువంటి ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ని రద్దు చేశాడు. ఇటువంటి నీచుడికి ఊడిగం చేస్తానంటాడు. జగన్కి నేను సైనికుడిగా పనిచేస్తా, పచారీ పనిచేస్తా అంటాడు. ఏరా సిగ్గులేనుడా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటే అది పవన్ కళ్యాణ్ జన సైనికులను అమ్ముకోవడం అయితే అతను పొత్తే పెట్టుకున్నాడు, అతను పోటీ చేస్తున్నాడు, అతను రేసులో ఉన్నాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గరని తలబెట్టి ఊడిగం చేసేటువంటి దాన్ని ఏమంటారా? దౌర్భాగ్యుడా? సరే, ఇంతకీ షాక్ ఏందంటారా? ఈ దౌర్భాగ్యుడు పవన్ కళ్యాణ్ గారిని పొద్దున్న లేస్తే తిడతా ఉన్నాడు. అయితే సొంత కుటుంబంలో సొంత కుమార్తె ముద్రగడ పద్మనాభం కుమార్తె ఈరోజు మాట్లాడడం జరిగింది. మా నాన్న తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి మా నాన్నని కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కోసమే వాడుతున్నాడు, మా నాన్నకి వయసు ఎక్కువయ్యి మైండ్ మీగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అతని మాటలు పట్టించుకోవద్దు, అతని మాటలు తప్పు. నేను పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం పనిచేస్తాను, పవన్ కళ్యాణ్ గారి కోసం నేను చేయగలిగింది చేస్తాను. మా నాన్న ముద్రగడ పద్మనాభం తప్పుడు దారిలో ఉన్నాడు అని చెప్పి ఒక కుమార్తె చెప్పిన తర్వాత, ఒక కూతురు నా తండ్రి తప్పుడోడు అని చెప్పిన తర్వాత, ఒక కూతురు నా తమ్ముడు నా తండ్రి దౌర్భాగ్యుడు అని చెప్పిన తర్వాత ఇక దేనికి పనికి వస్తావు ముద్రగడ పద్మనాభం అంటే? ఈ దౌర్భాగ్యాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు వీడు అంటాడు, పవన్ కళ్యాణ్ని కనుక పిఠాపురంలో ఓడగొట్టకపోతే నా పేరు పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటా అంట. సిగ్గులేనుడా? ఇప్పుడు పెట్టుకుంటున్నావురా దౌర్భాగ్యుడా నువ్వు. జగన్మోహన్ రెడ్డికి వితౌట్ షుగర్ చిగుతున్నావు నువ్వు, నాకుతున్నావు. ఎందుకంటే సిగ్గులేనుడా? నువ్వు పోటీ చేయను మగాడు అయితే నీకు దమ్ముంటే, లేదా నీకు నిజంగా సామాజిక వర్గం పట్ల బాధ్యత ఉంటే, ఇష్టం ఉంటే, నిజంగానే సామాజిక వర్గం బాగుపడాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఆయన గెలిపిస్తానని చెప్పి సిగ్గులేనుడా? ఆయన ఓడించలేకపోతే, ఆయన గెలిస్తే వీడు పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటా అంట. పెట్టుకోను రే, నీ బతుక్కి చివరికి నువ్వు పద్మనాభ రెడ్డి అయితే దౌర్భాగ్యుడు. ఆ తర్వాత కాపు అనే పదం ఆడితే నా కొడగా నిన్ను చెప్పు తీసుకొని కాపు యువత కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తుపెట్టుకో. సిగ్గులేని దౌర్భాగ్యుడా?
నీ కూతురే నీ విధానాన్ని తప్పుపడుతుంటే ఇంకెందుకురా నీ బతుకు? జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి పెడిగ్రీ కోసం, పేమెంట్ కోసం ఎందుకురా ఎంత నీచానికి దిగజారిపోయావు? ఈ రాష్ట్ర యువతకు భవిష్యత్తు లేకుండా పోయింది, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా పోయింది, పరిశ్రమ రాకుండా పోయింది, పోలవరం గాలికి వదిలేశాడు. ఇటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలరా దౌర్భాగ్యుడా, ఈ రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కావాలరా దౌర్భాగ్యుడా. ఇంత నీచానికి దిగజారిపోయి నీకు వచ్చే పేమెంట్ కోసం రేపో మాపో పోయేటువంటి వయసులో ఉన్నటువంటి నువ్వు సిగ్గు లేకుండా ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిని అంటాం, దాన్ని నీ కుమార్తె ఖండించిందంటే జగన్మోహన్ రెడ్డికి ఇది ఊహించినటువంటి షాక్. ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మాట్లాడడంతో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోటలో తలబట్టుకొని నేను ఏం చేసినా బూమరాంగ్ అవుతున్నాయని చెప్పి ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నట్టుగా తెలుస్తోంది.